అప్డేట్ చూద్దాము. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వ్యవసాయానికి పెద్దపీట వేసి పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తూ ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్న మంత్రులతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఏడాది పాలన జరిగిన సందర్భంగా జరిగినటువంటి అభివృద్ధి విషయం గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. సార్, ఏడాది పాలన విజయోత్సవాలు నల్గొండలో ఈ వెన్యూలో ఒక అద్భుతమైన బహిరంగ సభ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఒక మెసేజ్ పంపించదలుచుకున్నాము. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి చెందడం, వెల్ఫేర్, డెవలప్మెంట్, ఈ 4 సూత్రాలతో ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం, పారదర్శకంగా పనిచేస్తున్నాం, 24 గంటలు అందుబాటులో ఉంటున్నాం. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు చేపట్టినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఒక హైదరాబాద్ నగరాన్ని ఒక గ్లోబల్ లెవెల్ సిటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కోసం మరి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో రోడ్ల విషయంలో కానీ, వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ కొన్ని చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈ ప్రజలు మమ్మల్ని దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. 7వ తారీఖు రోజు లాస్ట్ ఇయర్ 2023లో ఇదే రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 365 రోజులు అయింది. అందులో 100 రోజులు ఎంపీ ఎన్నికల ఎలక్షన్ కోడ్ పోయింది. 9 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇరిగేషన్ సంబంధించి ఆగిపోయిన, అప్పుడు మేము కట్టిన ఆగిపోయిన ప్రాజెక్టులు మొదలు పెట్టించిన వారు. ఉదాహరణకు ఎస్ఎల్బీసీ సొరంగం ఇప్పుడే బ్రాహ్మణవేళ్ళ ఇప్పుడు ఉపయోగించిన వారు రివ్యూ చేసిండ్రు. వారు నా రిక్వెస్ట్ మేరకు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి రేపు ఒక దాదాపు 400 కోట్లతో ల్యాండ్ ఎక్విజిషన్ డిస్ట్రిబ్యూట్ పూర్తి చేసి 3 నెలల్లో 50,000 ఎకరాలకు ఆ తర్వాత ఇచ్చే విధంగా, సొరంగాన్ని కూడా 3 సంవత్సరాల లోపే పూర్తి చేసే విధంగా, మిగిలిన శివనగూడెం గారు అన్ని ప్రాజెక్టులు చేసే విధంగా చేస్తున్నాం. ప్రజలకు మేము ఇచ్చిన హామీలు మీకు తెలుసు, అన్నీ తెలుసు. రేపు ముఖ్యమంత్రి గారే చెప్తారు. 1 ఇయర్ నివేదిక వారే ప్రజెంటేషన్ చేస్తారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మేము చేసే కార్యక్రమాలు 50 లక్షల కుటుంబాలకి అలా 200 యూనిట్లు ఫ్రీ జీరో బిల్ ఇస్తున్నాం. 500 రూపాయల సిలిండర్ భారతదేశంలో 25 రాష్ట్రాలు బీజేపీ పాలిస్తున్నాయి. ఎక్కడైనా 500 సిలిండర్ ఇస్తున్నా? మేము 400 ఇచ్చేది మోడీ గారు 1200 పెంచితే మేము 500 ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. రేపు మీటింగ్లో చర్చిస్తాం. మా నాయకులకు చెప్తున్నాం, కార్యకర్తలకు చెప్తున్నాం. అందరూ కూడా ప్రతి ఊరు గ్రామంకి వెళ్ళి మొత్తం రావాలి. మన వార్షికోత్సవం నల్గొండ జిల్లాకు టైం ఇవ్వడం, మంత్రులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఘనంగా స్వాగతంతో పాటు మనం చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలతో పాటు ఈరోజు మనం ఏదైతే చెప్పినామో ప్రజాపాలన అందిస్తున్నామో, ఇంకా కూడా నల్గొండ జిల్లాని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇప్పటికే మా ఆర్ఎన్బికెళ్ళి కూడా 650-700 కోట్లు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది. 9 నెలలు ఉన్నాయి. 4 నెలల్లో పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రోడ్లతో పాటు సాగునీటి ప్రాజెక్టు చేయడం, మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్తో పాటు నిన్ననే తిప్పర్తి, కనగల్ మండలాలకు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. సభను జయప్రదం చేయాలి. అరేంజ్మెంట్స్ కూడా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బాగా చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలని, రైతులను 25 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అందుకని రైతు సోదరులందరికీ, అక్కా చెల్లెలందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పేసి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టుకున్నాము, అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి సుపరిపాలన అందిస్తున్నాము, ప్రజాపాలన అందిస్తున్నాము. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి ఉంది. రేపు సీఎం సభ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సభకు వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మంత్రులు ప్రజలను విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.